అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. కొత్త వాళ్ళని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునేలా చూడండి. ఎందుకంటే మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, జూన్ తర్వాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, ఏ పార్టీ అయినా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మన లక్ష్యం ఏంటి, మన టార్గెట్ ఏంటి, మనకున్న సబ్స్క్రైబర్స్ బలంతో మన కంటెంట్ ఎలా ఉండబోతుంది అనేది నేను ఆల్రెడీ ఒక ప్లానింగ్ నేను వేరే ఛానల్లో చెప్పాను. ఒకసారి చూడండి. టీముని తీసుకుంటున్నా. సరే, అదంతా పక్కన పెడితే రేపటి నుంచి కాస్త టైం అటు ఇటుగా ఉంటుంది. నేను ఇప్పుడు 6:20కి వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను. మేబీ ఒక హాఫ్ అన్ అవర్లో వీడియో రికార్డింగ్ అయిపోయిన తర్వాత నేను బయలుదేరుతాను. మేబీ ఒక 10 రోజులు అటు ఇటుగా ఉంటుంది. అంతా మెతక వైఖరే. మారణాయుధాలతో దాడికి తెగబడిన కఠినంగా లేని పోలీసులు, హింస చెలరేగిన హత్యాయత్నం సెక్షన్లే పెట్టను పోయినాం. అధికార పార్టీ నాయకులు పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేసిన ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్లు వర్తింపజేయలేదు. దళితులను కొట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు జోడించలేదు. 33 కేసుల్లో 1370 నిందితులు. అరెస్టు చేసింది 124 మందినే. మాచర్ల, నరసరావుపేట ఘటనల్లో ఒక్కరినే అరెస్టు చేయలేదు. డీజీపీకి ఇచ్చిన 150 పేజీల సమగ్ర నివేదికలో సిట్ వెల్లడి. అంటే పోలీసుల ఉదాసీనత వైఖరి ఎలా ఉంది, పోలీసుల జాలి గుండె ఎలా ఉంది. ఇక్కడ ఈ పోలీసులకున్న జాలి గుండె విశాఖపట్నం పోలీసులకుంటే బాగుండేది. విశాఖపట్నంలోనేమో బాధితుల ఆవేదన కవర్ చేసిన మీడియా మీద కేసులు పెట్టారు. ఇక్కడేమో చాలా పెద్ద హింస జరిగిన, హత్యాయత్నం జరిగిన 307 పెట్టలేదు. దళితుల్ని దూషించిన అట్రాసిటీ కేసులు పెట్టలేదు. ఈవీఎంలు ధ్వంసం చేసిన ప్రజాప్రాతినిధ్య చట్టం కేసులు పెట్టలేదంట. చూసారా ఇక్కడ ఈ పోలీసులకి ఎంత జాలిగుండో. సో అదే సిట్ నివేదించింది. 100 మంది వైకాపా వర్గీయులు రాళ్ళు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికార పార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. ఓళ్లలో దళితులపై దమనకాండకు పాల్పడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు జోడించలేదు. పోలింగ్ రోజున ఆ తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు పలు చోట్ల తేలికపాటి సెక్షన్లతో సరిపెట్టేశారు. దర్యాప్తు కూడా లోపభూయిష్టంగా కొనసాగించారు. ఇప్పటి వరకు నిందితులనే పూర్తి స్థాయిలో గుర్తించలేదు. కొన్ని నియోజకవర్గాల్లో అసలు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. పైగా వారికి సిఆర్పిసిలోని సెక్షన్ 41A నోటీసులు ఇచ్చి సరిపెట్టేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ దర్యాప్తులో ఇలాంటి అంశాలన్నీ వెలుగు చూశాయి. అది సిట్ దర్యాప్తు నివేదిక మీద ఈరోజు అన్ని పేపర్లు ఇదే బ్యానర్ వార్త. సాక్షి కూడా వాళ్ళ కోణంలో వాళ్ళు రాశారు. బదిలీలతో బరితెగింపు. అంటే ఎక్కడెక్కడైతే ఎస్పీల బదిలీ జరిగిందో అక్కడే ఎక్కువ హింస జరిగింది అని చెప్పి సిట్ ఇచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళకి ఏ కోణం కావాలో అదే రాసుకున్నారు. చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పేరు నాని గారు చెప్పారు కదా ప్రెస్ మీట్లో, ఎస్పీలు బదిలీలు జరిగిన చోట ఎక్కువ హింస జరిగిందని. ఇక్కడ సిట్ రిపోర్ట్లో కూడా అదే ఇచ్చినట్టుగా వాళ్ళు రాసుకున్నారు. కానీ అక్కడ అది ఉండదు, మ్యాటర్ అది ఉండదు. వీళ్ళ పేపర్లో మాత్రమే ఉంటుంది. దాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలం. పోలింగ్కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్ఛగా విధ్వంసకాండ. దర్యాప్తు సక్రమంగా లేదు, అదనపు సెక్షన్లు చేర్చాలి. ఎన్నికల వేళ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విధ్వంసకాండను అరికట్టడం, అనంతరం కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది. నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని ప్రస్తావించింది. 3 జిల్లా అంటే ఈనాడు రాసింది, సాక్షి రాసింది ఒకటే. కాకపోతే హెడ్డింగ్ మాత్రం వాళ్ళ కోణంలో వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళ కోణంలో వీళ్ళు తీసుకున్నారు. రెండిట్లో కామన్గా ఏమి రాశారు, పోలీసులు ఉదాసీనతతో ఉన్నారు, పెద్ద సెక్షన్లు నమోదు చేయలేదు, తేలికపాటి సెక్షన్లతో సరిపెట్టేశారు, లోపభూయిష్టంగా విచారణ చేశారు, ఎక్కడ కూడా సీరియస్గా వెళ్ళలేదు, జాలిగుండి చూపించారు. ఇదే రాశారు ఈనాడులో కూడా. ఆంధ్రజ్యోతిలో కూడా మేబీ అవి ఉంటుంది. అవి ప్రాణాంతక దాడులే, కుట్ర కోణము ఉంది. ఇంత తీవ్రత ఉన్న కేసుల్లో పోలీసు దర్యాప్తు లోపభూయిష్టం. అంటే సిట్ దర్యాప్తు నివేదిక ఏమిచ్చారు అనేది 3 పత్రికల్లో కూడా ఒకే కామన్ పాయింట్. పోలీసుల దర్యాప్తు సరిగ్గా జరగలేదు, పోలీసులు మెతక వైఖరి అవలంబించారు, పోలీసులు నమోదు చేయాల్సిన సెక్షన్లు వేరు, కానీ అక్కడ జరుగుతున్న విచారణ వేరు అని ఇచ్చారన్నమాట. ఎన్నికల్లో హింసపై సిట్ ప్రాథమిక నివేదిక డీజీపీకి సమర్పించిన ఐజీ బ్రిజ్లాల్ అండ్ ఎస్పీ రమాదేవి. పల్నాడు, అనంత, తిరుపతి జిల్లాల్లో 33 కేసులు. పోలీసులు పేర్కొన్న నిందితులు 1370 మంది. అరెస్టు చేసింది మాత్రం 124 మందినే. మిగతా వారిని త్వరగా పట్టుకోవాలి, కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలి, కుట్రదారులను గుర్తించి విచారించాలి, నమోదైన కేసుల్లో అదనపు సెక్షన్లు చేర్చాలి. ప్రత్యేక దర్యాప్తు బృందం సూచనలు, వాటిని అమలు చేయాలని ఎస్పీలకు పోలీస్ బాస్ ఆదేశం. రిపోర్టును ఈసీకి పంపించిన డీజీపీ కొందరు పోలీసులపైన కేసులు.
మరి ఉంటాయి, కొంతమంది పోలీసుల పైన ఖచ్చితంగా ఉంటాయి. మరి ఇంత అంటే నేరం చేసే వాళ్ళకి పోలీసులు వెసులుబాట్లు ఇచ్చారు, మీరు చేసుకోండి మేము సైలెంట్గా మెతకగా ఉంటాము అని. పోలీసులు ఇచ్చిన అలుసును వెసులుబాటును చూసుకొని వాళ్ళు మరింతగా రెచ్చిపోయారు. సో అందుకు పోలీసులే ఇక్కడ ప్రధాన కారణం. సో పోలీసుల మీద కూడా కేసులు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ రాబోయే రోజుల్లో. సో ఇది కీలకమైన అంశం. ఇక ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం. విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహిన్ మరో 6 కూడా అటవీ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్. సేమ్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగానే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే కదా, ఆయన కూడా హెలికాప్టర్లో వెళ్ళి అటవీ ప్రాంతంలో, నల్లమల అటవీ ప్రాంతంలో కూలిపోయింది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇరాన్లో కూడా అదే జరిగింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్లో వెళ్తుండగా, ఆయన సిబ్బందితో పాటు హెలికాప్టర్లో వెళ్తుండగా సేమ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. వైకాపాకు ఓటేయకపోతే దాడులే. విశాఖలో అధికార పార్టీ అరాచకం. ఓటు వేయలేదని మత్స్యకార మహిళా సొసైటీకి వేధింపులు. బర్మా కాలనీ దాడి కేసులు నీరుగార్చేందుకు పోలీసుల యత్నం. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు. భాజపా అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు స్టేషన్ బెయిల్. చూసారా, అధికార పార్టీకి ఓటేయలేదని దాడులు అంట. ఇక్కడ చూడండి వీళ్ళ ఆవేదన ఏంటో చూద్దాం. వైకాపాకు ఓటు వేయకుండా ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసమన్న అక్కస్తోనే ఆ పార్టీకి చెందిన వ్యక్తులు మాపై దాడి చేశారు. తలలు పగిలేలా కొట్టారు. కర్రలు, ఇనుము రాడ్లు, ఇతర మారణాయుధాలతో మమ్మల్ని చంపేందుకు ప్రయత్నించారు. అవి మా కుటుంబ వ్యక్తిగత తగాదాలను చెబుతూ కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సోమవారం కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదులో విశాఖ బర్మా కాలనీకి చెందిన బాధితులు శంకర్ మణికంఠ, నూకరత్నం, రమ్య, ధనలక్ష్మిల ఆవేదన. బాధితులు చాలా క్లియర్గా చెప్తున్నారండి. ఇదిగో అవి మేము ఆ పార్టీకి ఓటు వేయలేదనే మమ్మల్ని కొట్టారు, అవి వ్యక్తిగత తగాదాలు కాదు, కుటుంబ తగాదాలు కాదు అని బాధితులు అంత క్లియర్గా చెప్తున్నా అక్కడ పోలీసులు మాత్రం వీళ్ళ మీద 2 వర్గాల మధ్య కక్ష అని రాస్తున్నారు. సో ఇది రాసినందుకు ఈనాడు మీద కూడా మళ్ళీ కేసు పెడతారేమో, వాళ్ళు బాధితుల ఆవేదన రాసినందుకు. బాధితులు ఫిర్యాదు తీసుకున్నందుకు కలెక్టర్ గారి మీద కూడా కేసు పెట్టేయండి. బాధితులు ఫిర్యాదు తీసుకున్నందుకు పెట్టేయండి, ఏముంది. హింసాత్మక ఘటనలకు సిఎస్ జవహర్ రెడ్డే బాధ్యుడు. పోస్టల్ బ్యాలెట్ లోటుపాట్లు సరిచేయాలి. సీఈఓకు తెదేపా నేతలు ఫిర్యాదు. గుంటూరు పశ్చిమలో పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు సీలు వేయని అధికారులు. పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఎక్కడికక్కడ ఎలా పడితే అలా ఉంచారనమాట. సోషల్ ట్రోలింగ్ లైట్ తీసుకుందామా? గీతాంజలికి చెప్పాల్సింది ఈ మాట. పాపం ఆ విషయం తెలియక ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. అంతరిక్ష యాత్రికుడు బెజవాడ బిడ్డ. దేశంలోనే తొలి స్పేస్ టూరిస్ట్గా రికార్డు. గతంలో కిలిమంజరో పర్వతారోహణ. విజయవాడతో విడదీయలేని బంధం. బెంగళూరులో రేవ్ పార్టీ. 5 నిర్వాహకుల అరెస్టు. పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల స్వాధీనం. పట్టుబడి తెలుగు సినీ బుల్లితెర నటులు. ఓ కారుపై ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్. ఇవన్నీ అలవాటు అయిపోయినాయండి. ఏం లేదు, ఒక 2-3 రోజులు దీని మీద హడావుడి ఉంటుంది. పోలీసు విచారణ చాలా సీరియస్గా ఉంటుంది. ఒక 2-3 రోజులు ఉంటుంది. కొంతమందికి నోటీసులు ఇస్తారు. ఎవరెవరికి ఇస్తారు? ఎప్పుడు ఇలాంటి కేసుల్లో ఎప్పుడూ నోటీసు అందుకునే వ్యక్తి నవదీప్. మేబీ ఇందులో ఆయన ఉన్నాడో లేదో తెలియదు, ఆయనకి ఇస్తారో లేదో తెలియదులే, పక్కన పెట్టేద్దాం. హేమాకి ఇస్తారు. హేమ అయితే అక్కడ ఉందంట. ఆమెతో పాటు ఇంకొంతమంది సినీ నటులు, సీరియల్ నటులు ఉన్నారంట. ఏముంది, కొంచెం సెలబ్రిటీలు అయిపోయాక ఇటువంటి చిల్లర వేషాలకు అలవాటు పడతారు. అనుమతుల పొడిగింపు రుసుములపై వివాదం. చెల్లించాల్సిందేనంటూ ఉన్నత విద్యామండలి ప్రకటన. చెల్లించబోమంటూ విద్యా కళాశాల తీవ్రం. కానీ ఏదో ఒకటి కానీ సిట్ సభ్యులు మాచర్లో ఎందుకు వెళ్ళలేదు? ఎక్కువ హింసాత్మకంగా జరిగిన ప్రాంతాల్లో విచారణ చేయకపోవడంపై విపక్షాలు అనుమానాలు అంటండి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఆ మర్నాడు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు నియమించిన సిట్టు అసలు మాచర్ల పట్టణానికి వెళ్ళలేదని తెలుస్తోంది. మాచర్లలో తెదేపా నేత కేశవరెడ్డి ఇంటిపై వైకాపా నాయకులు దాడి చేశారు. 5 వాహనాల్లో వచ్చి ఢీకొట్టిపోయారు. ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మాచర్ల మండలం కంబంపాడులో రోడ్డుపైనే పోలీసులున్న కర్రలతో కొట్టుకున్నారు. వెల్దుర్తి మండలం కేపీగూడెంలో పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్న తెదేపా వారిపై దాడులకు తెగబడ్డారు. పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రారెడ్డిపైనే దాడి చేశారు. వైకాపా నేత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంతూరు వెల్దుర్తి మండలం కండ్లకొంటలో అయితే తెదేపా ఏజెంట్లుగా కూర్చున్న వారి కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డారు. మాచర్లో తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డి కారును తగలబెట్టారు. ఇలాంటి ఘటనలెన్నో మాచర్లో వెల్దుర్తి మండలాల్లో చోటు చేసుకున్న సిట్ సభ్యులు అక్కడికి వెళ్ళలేదంట. ఇదేంటండి, చూసారా? సిట్ మీద అనుమానాలు మొదలవుతున్నాయి. ఇప్పుడు అత్యంత హింస జరిగిన మాచర్లో వెళ్ళలేదంట.
నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట. ఈరోజు ధ్యాన దినోత్సవం అంటండి, ప్రపంచ ధ్యాన దినోత్సవం ఈరోజు. సో ఇదిగో మోదీ గారు ధ్యానం చేస్తూ కేజ్రీవాల్ గురించి ఆలోచిస్తున్నారంట, 400 సీట్లను ఆలోచిస్తున్నారంట, ఇండియా కూటమి నుంచి నాకేమి ముప్పు రాకూడదని ఆలోచిస్తున్నారంట. చంద్రబాబు గారు ధ్యానం చేస్తూ ఫలితాలు ఏమొస్తాయో, హామీలు ఎలా అమలు చేయాలి అని ఆలోచిస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు ధ్యానం చేస్తూ తేడా వస్తే ఏం చేయాలి, మళ్ళీ గెలుస్తానా లేదా అని ఆలోచిస్తున్నారంట. సామాన్యుడు మాత్రం ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు జరుగుద్దా లేదా అని సామాన్యుడు ఆలోచిస్తున్నాడు. ఇది ధ్యాన దినోత్సవం యొక్క ఇవి. ఇందులో ఎక్స్ప్రెషన్స్ ఎవరు తేడా ఉన్నాయి చూడండి. ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి, చంద్రబాబు గారు, మోదీ గారి ఎక్స్ప్రెషను, జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్ప్రెషను, సామాన్యుడు. ధ్యాన దినోత్సవం కార్టూన్ అనమాట అది. వైకాపాకు ఓటు వేయకపోతే దాళ్లే. వైకాపాకు ఓటు వేయలేదని మాపై గ్రావెల్ మాఫియా ముద్ర వేసి వాళ్ళ సొంత పత్రికలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. తెదేపాకు ఓటేయడాన్ని జీర్ణించుకోలేని వైకాపా నేతలు మేము మహిళలమని కూడా చూడకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా గ్రావెల్ అమ్ముకొని సంపాదించిన వైకాపా నేతలు చేపలు అమ్ముకొని బతికే మాపై మాఫియా ముద్ర వేస్తున్నారు అని మత్స్యకార మహిళ మారుపల్లి పార్వతమ్మ గోడు. చూసారా, రిజల్ట్స్ రాకముందే ఇలా ఉంది. రిజల్ట్స్ వచ్చాక ఇంకేం జరుగుద్దో, రిజల్ట్స్ వచ్చాక ఇంకా ఎన్ని జరుగుతాయో ఏం జరుగుతాయో. బాధితులకు అండగా నిలవడం తప్ప విష్ణుకుమార్ రాజు గారు. తర్వాత బాధితులకు అండగా నిలిచిన మీడియాపై కేసుల విశాఖ ఘటనలో పోలీసుల తీరు అప్రజాస్వామికం. కేసులు ఉపసంహరించుకునేలా ఈసీ ఆదేశాలు ఇవ్వాలి. ఎన్డీఏ నేతల డిమాండ్. లేదు, కేసులు ఉపసంహరించుకుంటే చాలదు, ఇంకా అంతకన్నా ఎక్కువే జరగాలి. వైకాపాకు ఓట్లేదన్న కక్షతో విశాఖ కంచరపాలెంలో ఓ కుటుంబంపై ఆ పార్టీ నేతలు చేసిన దాడి ఘటనను తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఎన్డీఏ నేతలు మండిపడ్డారు. దాడి చేసిన వారిని వదిలేసి బాధితుల గోడును ప్రసారం చేసిన ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతితో పాటు గాయాల పాలైన వారితో విలేకరుల సమావేశం నిర్వహించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజుపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని ధ్వజమెత్తారు. నిజంగా ఇది ముఖేష్ కుమార్ మీనా గారు ఇదేస్తారో లేదో తెలియదు, కానీ రాజ్యాంగం అపహాస్యం అవుతుంది అటువంటి కేసులతో. ఎవరొస్తారో రెండ్రా అంటూ బోరుగడ్డ అనిల్ వీరంగం. తెదేపా కార్యకర్త ఇంటిపై కర్రలతో అనుయాయులు. గుంటూరు నగరంలో కొద్దిసేపు ఉద్రిక్తత. అదంతా దీపావళి సామాన్లు. దీపావళికి చించుబుడ్డు చూడండి, ఇలా లేచి ఇలా ఆగిపోద్ది. అలాగే ఉంటుంది బోరుగడ్డ అనిల్ వ్యవహారం కూడా. అప్పటికప్పుడు ఆయన అరుస్తాడు, మళ్ళీ కూల్ అయిపోతాడు. అప్పటికప్పుడు సవాల్ చేస్తాడు, ఛాలెంజ్ చేస్తాడు, మళ్ళీ కూల్ అయిపోతాడు. అలా సోషల్ మీడియాలో కొంతమంది ఉన్నారులే. పోలీసులు అమాయకులను బలి చేశారు. పులవర్తి నానిపై హత్యాయత్నం కేసులో 2 కుటుంబాల ఆవేదన. విధి వంచితులకు చేయూత. భుజం వరకు కోల్పోయిన వారు కృత్రిమంగా అమెరికా. ఇలాంటివి అమర్చడం దేశంలోనే తొలిసారి. ది హ్యాండ్ ప్రాజెక్టు సంస్థ ఔదార్యం. మంచిదండి. ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది. యువత, విద్యార్థులతో కీలక పాత్ర. మాజీ సీజే జస్టిస్ ఎన్వి రమణ గారు, వెంకయ్యనాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా నీతి వాక్యాలు చాలా బ్రహ్మాండంగా చెప్తారు. వాళ్ళు పుస్తకాలు చదువుతూ ఉంటారు. సో వాళ్ళు చదివినవన్నీ కూడా అక్కడ వదిలివేస్తారనమాట. ఏపీ ఎన్నికల్లో తెదేపాకే మొగ్గు. తెలంగాణలో భాజపా, కాంగ్రెస్ మధ్య పోటీ. ప్రముఖ సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్ అంచనా. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెదేపా, వైకాపా మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగినప్పటికీ మొగ్గు తెదేపా వైపే కనిపిస్తోందని ఢిల్లీలోని ప్రముఖ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్కు చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తెలిపారు. భాజపాకు ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ ఓట్ బ్యాంక్ లేనప్పటికీ తెదేపాతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీకి కొన్ని సీట్లు గెలుచుకుంటుందని ఆయన వెల్లడించారు. ఇది సో ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఛాన్స్ ఉందంట చెప్పారనమాట. 4 సబ్ డివిజన్లు కొత్త డిఎస్పీలు. ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన వారి స్థానంలో నియామకం అని ఒకటి రాసుకొచ్చారు. సో ఇవి ఈనాడులో వార్తలు. తర్వాత సాక్షి, మనందరి గుండె చప్పుడు సాక్షి చూద్దాం. సో ఇక్కడ సిట్ నివేదిక తర్వాత ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం వార్త అక్కడ వేశారు. తర్వాత ఇటలీకి దుబాయ్లో చంద్రబాబు దాగుడు మూతలు. గప్చుప్గా విదేశాలకు ఉడాయించిన వైనం. వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్తున్నట్లు లీకులు. అబ్బే ఇటు రాలేదన్న టీడీపీ ఎన్ఆర్ఐ నేత. టీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్టు సమాచారం. గతంలో విదేశాల నుంచే షెల్ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపు. స్కిల్ క్యాంప్తోనూ బాబు దుబాయ్ బంధం. ఈసారి అదే షెల్ దందాయన. గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అదే. నిన్నేమో అమెరికా వెళ్ళినట్టు రాశారు, ఈరోజేమో ఇటలీ వెళ్ళినట్టు రాస్తున్నారు. నిన్నేమో అమెరికా వెళ్ళి బాబు పిఏ శ్రీనివాసన్ కలిసినట్టు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వైసీపీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వేసుకున్నారు. ఈరోజేమో ఇటలీ వెళ్ళినట్టు రాశారు.
క్లారిటీ తీసుకొని రాయండి, కంగారేముంది, మీ సొంత పత్రికే కదా, పత్రిక మీ సొంతమే, చూసేవాళ్ళు మీ మనుషులే. సో క్లారిటీ తీసుకొని రాయండి, ఒక వారం తర్వాత అయినా రాయండి, కంగారేముంది. ఒకరోజు అమెరికా అని, ఈరోజు ఇటలీ అని, రేపేమో ఇరాన్ అని, ఎల్లుండేమో ఇంకెక్కడికైనా రాస్తే నవ్వుతారుగా చూసేవాళ్ళు. మరి మొహాన్ని ఉమ్మేయర్లుగా నవ్వుతారు, ఉమ్మేసిన పేపర్ తడిసిపోద్ది. 5వ విడతలో 59.06%, 6 రాష్ట్రాలు 2 కేంద్రాలు 49 స్థానాల్లో పోలింగ్ మంచిది. సెల్ ఫోన్తో హై బీపీ, మొబైల్ ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడితే అధిక రక్తపోటు ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఓకే, మొబైల్లో ఎక్కువసేపు, అందుకే నేను మాట్లాడడం మానేశా, ఇట్లాంటివి ఏవో వస్తాయని. బెంగళూరు రేవు పార్టీలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు అంటారు, కానీ ఎవరైనా పేర్లు రాస్తారా చెప్పండి? ప్రముఖులు అంటారు, ఎవరైనా పేర్లు రాస్తారా? రాయరు. 3 పత్రికల్లో ఏ పత్రిక పేరు రాయదు. అక్కడ ఎవరున్నారో తెలుసు, అయినా సరే పేర్లు రాయరు. నిన్న సినీ నటి హేమ నేను లేను, నాకు సంబంధం లేదు అని చెప్పి ఆమె ఒక వీడియో విడుదల చేశారు. కానీ ఆమె ఉన్నారు, ఆమె అక్కడే ఉన్నారు అని చెప్పి బెంగళూరు పోలీసులు ఒక వీడియో విడుదల చేశారు. ఆమె అక్కడే ఉన్నారు, అక్కడ ఇదిగో వీడియో అని చెప్పి ఆమె ఆ పార్టీ దగ్గర బెంగళూరులో ఉన్న వీడియో విడుదల చేశారు. ఆమెమో నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇదిగో హైదరాబాద్ అని వీడియో విడుదల చేశారనమాట. ఇలా ఎవరికి వాళ్ళు నచ్చినట్టు ప్రముఖులు అంటారు, కానీ ప్రముఖుల పేర్లు రాయరు. ఎందుకంటే వాళ్ళ పేర్లు రాస్తే వీళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయని వీళ్ళ బాధ వెళ్తాయి. కుమ్మక్కతో విధ్వంసకాండ, కాల్ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలి, సిట్ను కోరిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఎస్, శ్రీకృష్ణదేవరాయలు కూడా అదే అంటున్నారు. నిన్న లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన కూడా అదే అంటున్నాడు, కాల్ డేటా తీసుకోండి, కాల్ డేటాతో విచారించండి అని. వైసీపీ నేతలు అదే అంటున్నారు. నిజంగా కాల్ డేటా బయట పెట్టేయండి, ఇద్దరు కోరుతున్నారుగా, కాల్ డేటా ఎవరు కాల్ డేటా వాళ్ళు బయట పెట్టేయండి. 5.27 లక్షల పొదుపు సంఘాలకు 32,190 కోట్లు, 2024-25 పొదుపు సంఘాలు రుణ ప్రణాళిక ఆమోదం. పొదుపు సంఘాలకు ఏటా అత్యధిక రుణాలు ఇచ్చే రాష్ట్రాల్లో ఏపీనే ఫస్ట్. సరే, ఇవి అయిపోయినాయి. తర్వాత అమ్మయ్య, ఇప్పుడు కొంచెం మనసు చల్లబడిందండి, గుండె కొంచెం చల్లబడిందండి. ఆ పత్రిక చదవకపోతే అసలు మైండ్ పనిచేయదు. అనుభవించు రాజా, 5 ఏళ్లలో జగన్ ఇష్టారాజ్యం. రాష్ట్ర పరిపాలన గుండెకాయ సచివాలయం, ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు విధిగా సచివాలయానికి రావాలి. కానీ జగన్ పాలనలో సచివాలయం అలంకారప్రాయంగా మారింది. 60 నెలల పాలనలో జగన్ కేవలం 50 కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. అందులో అత్యధికం అస్మదీయులకు భూములు కేటాయింపు వంటి సొంత అజెండాతోనే. కేబినెట్ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే, అది తప్పనిసరి కావడంతోనే జగన్ సచివాలయానికి వెళ్ళారు. చంద్రబాబు 5 ఏళ్లలో 108 కేబినెట్ భేటీలు నిర్వహించారు. జిల్లా పర్యటనలో ఇతర ముఖ్యమైన అధికార విధులు ఉంటే మినహా ప్రతిరోజు ఆయన సచివాలయానికి హాజరయ్యేవారు. ఇదనమాట. చంద్రబాబు గారు 5 సంవత్సరాల్లో 108 కేబినెట్ భేటీలు నిర్వహిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 50 కేబినెట్ భేటీలు నిర్వహించారు అని రాసుకొచ్చారు. అనుభవించి రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు అనుభవించి రాజా, ఇదో సినీ గీతం. జగన్మోహన్ రెడ్డికి ఈ పాట సరిగ్గా సూట్ అవుతుంది. ఆయన 5 ఏళ్ల పాలన ఇలాగే సాగింది, మరో 5 ఏళ్ళు కూడా అలాగే సాగుద్ది గెలిస్తే, అందులో ఏం మార్పు ఉండదు. ఏకపక్ష భూ రికార్డుల్లో పేర్ల మార్పునకు కుదరదు, రెవెన్యూ తీరును తప్పుబట్టిన హైకోర్టు. ఎన్నో వ్యాఖ్యలు వస్తున్నాయని ఆందోళన, భూ యజమానులకు నోటీసులు ఇవ్వాలి, వారి వివరణ తీసుకున్నాకే ముందుకు వెళ్ళాలని ఆదేశం. ఎవరికి ఎన్ని సీట్లో, అభ్యర్థుల లెక్కలు, పార్టీల విశ్లేషణలు, ఇప్పటికే సర్వే బృందాలు నివేదికలు, వాటిపై సమాలోచనలు. విదేశీ పర్యటనకు ముందు బృందాలతో బాబు సమీక్ష. కూటమికి 115 రావచ్చని ఓ అంచనా, 136 దాటొచ్చని మరో విశ్లేషణ. పోటాపోటీ అంటున్న వైసీపీ టీంలో, తమ మద్దతు కీలకమంటున్న బీజేపీ. అటు అభ్యర్థులు వ్యక్తిగత సర్వేలు, ప్రత్యర్థుల రిపోర్టులు తెప్పించుకుని ఆరా. వాటితో పోల్చుకునే కొందరిలో జోషు, కొందరు బేజారు. సందట్లో సడేమేయాలా, పందెం రాయల్లో బెడదా, కాయాలా వద్దా అనే డైలమా. ఒక జనరలైజ్డ్ వార్త. మస్తు మజా. హైదరాబాద్ వ్యాపార బర్త్డే సందర్భంగా బెంగళూరులోని ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ. పార్టీలో ఏపీ రాజకీయ సినీ ప్రముఖులు, విమానాల్లో తరలించిన నిర్వాహకులు. అర్ధరాత్రి దాటినా తాగేసి చిందులు. 75% పైగా ఏపీ తెలంగాణ వాసులే. కన్నడ సీరియల్ నటులు, మోడల్స్ సైతం. భారీగా డ్రగ్స్ స్వాధీనం. 5 పేర్లు రాయరు, ఇల్లు రాయరు, వాళ్ళు రాయరు. 3 పత్రికల్లో ఎవరూ రాయరు. ఎవరి వ్యాపార ప్రయోజనాలు వాళ్ళకుంటాయి, ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళకుంటాయి. ఎందుకు రాయరు తెలుసా పేర్లు? మీడియాల్లో ఈ ప్రముఖ పత్రికల్లో ఉన్న కొంతమంది వాళ్ళ పిల్లలో, వాళ్ళ బంధువులో, వాళ్ళో ఇటువంటి రేవ్ పార్టీల్లో పాల్గొంటారనమాట. సో ఎవరికి అంతా ఒకటేనండి. అటువంటి క్రైమ్స్ జోలికి వెళ్ళేసరికి అంతా ఒకటే, ఏది బయటకు రానివ్వరు.
సరే, 3 పత్రికల్లో ఉన్న అంశాలు అయితే ఇవి. మరిన్ని కీలకమైన వార్తలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.